Students, we came up with a strategy for revising your business laws paper number 2 of CA Foundation for the upcoming January 2025 exams. సో ఇక్కడ మనం ఈ స్ట్రాటజీలో మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే డే వైజ్ ప్రిపరేషన్ మనకి 3.5 days ఇన్ అవర్ హ్యాండ్ ఉంది కాబట్టి మనం డే వైజ్ ఆర్డర్ ఆఫ్ ప్రిపరేషన్ ఏ రోజు ఏం చదవాలి అనేది. సో దిస్ ఈజ్ జస్ట్ రికమెండేటరీ, మీరు మీ ప్రిపరేషన్కి తగ్గట్టుగా చదువుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ ఏ ఫుల్ ప్రూఫ్ అప్రోచ్. ఎందుకంటే సార్ మేము ఈ స్ట్రాటజీ డిజైన్ చేసినప్పుడు సో వెయిటేజ్ ప్రకారం అండ్ ఆల్సో ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ చాప్టర్స్ ప్రకారం ప్రిపేర్ చేసాం. సో యూ కెన్ సీ ద కాంబినేషన్ ఆఫ్ బోత్. సో వితౌట్ వేస్టింగ్ మచ్ ఫర్ ద టైమ్ సార్ మనం ఒకసారి చూద్దాం స్ట్రాటజీ ఏంటో చూద్దాం. సో 3.5 days మన టైం ఉంది కాబట్టి మనకి సో డే 0 అంటే ఆన్ ద డే ఆఫ్ అకౌంట్స్ ఎగ్జామ్ రాశాక మనకి ఈవినింగ్ ఒక 4 hours వరకు టైం దొరుకుతుంది కాబట్టి మనం ద 12th January ఈవినింగ్ టు నైట్ ఒక 3.5 to 4 hours లో ఎన్ఏ యాక్ట్ ఫినిష్ చేయొచ్చు సార్. నెక్స్ట్ డే 1 మనకి ఫుల్ డే కంప్లీట్ డే అంటే 13th January కంప్లీట్ డే ఉంటుంది కాబట్టి పార్ట్నర్షిప్, ఎల్ఎల్పి, ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. కమింగ్ అగైన్ సార్ పార్ట్నర్షిప్, ఎల్ఎల్పి, ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. సార్ ఇక్కడి వరకు మనం అరౌండ్ 40 to 45 మార్క్స్ కవర్ చేసాం. సో డే 0 నుంచి డే 1 వరకు. నెక్స్ట్ డే 2 సోగా అదర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్, ఫ్రీ కన్సెంట్ ఇలాంటివి ఉంటాయి కదా సార్. సో కెపాసిటీ కాంట్రాక్ట్, సోగాతో పాటుగా అదర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అండ్ ఒక స్మాల్ చాప్టర్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. మనం డే 1 లో కూడా స్మాల్ చాప్టర్ చదివాం సార్, పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ డే 3 Companies Act, bailment and pledge, special contracts to be precise. Companies Act, special contracts and also దానితో పాటుగా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆ టాపిక్స్ అవుతాం. అంటే ఒకసారి మనం కంక్లూడ్ చేయాలి అంటే సార్ డే 1 మనం 40 to 45 మార్క్స్ అంటే డే 0 నుంచి డే 1 వరకు 40 to 45 మార్క్స్ కవర్ చేసాం. డే 2 35 to 40 మార్క్స్ కవర్ చేసాం. డే 3 35 to 40 మార్క్స్ కవర్ చేసాం సార్. సో అయితే మేము ఎలా వచ్చాము ఈ స్ట్రాటజీ కంటే సో కాంబినేషన్ ఆఫ్ చాప్టర్స్ బేస్డ్ ఆన్ ఎగ్జామ్ వెయిటేజ్ యాజ్ వెల్ as లెవెల్ ఆఫ్ డిఫికల్టీ. ఎగ్జామ్ వెయిటేజ్ ని బేస్ చేసుకున్నాం, లెవెల్ ఆఫ్ డిఫికల్టీని బేస్ చేసుకున్నాం. ఇఫ్ యూ అబ్జర్వ్ వన్ థింగ్ సార్, మనం ఆ డే అకౌంట్స్ డే నుంచి మనం స్టార్ట్ చేసాం రివిజన్, కానీ లా ఎగ్జామ్ రోజున ఆ మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో అది ఇందులో ఇంక్లూడ్ చేయలేదు సార్. ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అంటే సో ఫర్దర్గా మీకు ఇక్కడ రివైజ్ చేయాల్సిన టాపిక్స్ ఏమైనా మిగిలిపోయి ఉంటే యూ కెన్ రివైజ్ దట్ సబ్సిక్వెంట్లీ. సో డే ఆఫ్ ఎగ్జామ్ ఆ మార్నింగ్ సెషన్ ని మీకు వదిలిపెట్టేసాం సార్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే సార్ మనం రోజుకి పర్ డే 30 to 40 మార్క్స్ కంఫర్టబుల్ గా రివైజ్ చేసుకున్నాం, కవరింగ్ అన్ ఎంటైర్ సిలబస్ ఇన్ దిస్ 3.5 days అంతే. సో మొత్తం 100% సిలబస్ చదివాం. సో అప్ టు పర్ డే 30 to 40 మార్క్స్ మనం కవర్ చేసాం సార్. సో ఇది ఒక ఫుల్ ప్రూఫ్ స్ట్రాటజీ. సో కాబట్టి ఇట్ జస్ట్ రికమెండేటరీ సార్. మీరు ఏ చాప్టర్స్లో అయితే వీక్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారో యూ కెన్ రివైజ్ దోస్ ఫస్ట్. సో నెక్స్ట్ ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాం సార్. ఏంటి సార్ ఈ చెక్ లిస్ట్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మిగతా టాపిక్స్తో పాటుగా ఈ టాపిక్స్ మ్యాండేటరీగా చూసిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళండి. సో మిగతా టాపిక్స్ చదవాలి, వాటితో పాటుగా ఇవి ఎక్కువ చదవాలి. సో మనం చాప్టర్ బై చాప్టర్ డిస్కస్ చేసుకుంటాం సార్. సో ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ లా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లా అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్. సో నెక్స్ట్ కంపెనీస్ యాక్ట్లో సార్ ఎక్సెప్షన్స్ టు డాక్టర్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్, ప్రైవేట్ కంపెనీ, కార్పొరేట్ విల్ మీద కేస్ లా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఫస్ట్ త్రీ ఎక్సెప్షన్స్ టు డాక్టర్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ వీటి మీద ప్రాక్టికల్ క్వశ్చన్స్ టెస్ట్ చేస్తారు సార్. ప్రాక్టికల్ క్వశ్చన్స్ టెస్ట్ చేస్తారంటే ఫస్ట్ యూ టు బి థరో విత్ ద థియరీ సార్, దట్ గోస్ వితౌట్ సేయింగ్. సో ఖచ్చితంగా మేము చెప్పినా చెప్పకపోయినా అది వర్తిస్తుంది సార్. కాబట్టి ప్రాక్టికల్ క్వశ్చన్స్ వేటిలో ఇట్లా అడగటానికి అవకాశం ఉందో మీరు థియరీ కూడా చదవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్. సో పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి, నిధి అంటే ఏంటి, సెక్షన్ 8 యొక్క సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఏంటి, ఫారిన్ కంపెనీ సార్ అది ఫారిన్ కంపెనీ అండ్ స్మాల్ కంపెనీ చదవండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్. నెక్స్ట్ డిక్లరేషన్స్ బై సబ్స్క్రైబర్స్ టు ఎంఓఏ అండ్ ఫస్ట్ డైరెక్టర్ సార్. సో ఇన్కార్పొరేషన్ ఇప్పుడు కదా, కాన్సెప్ట్ ఆఫ్ ప్రమోటర్ గురించి కూడా చదవండి సార్. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ట్రిబ్యునల్ ఇన్ కేస్ ఆఫ్ సప్రెషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అదొకటి. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ గ్యారంటీ కంపెనీ అండ్ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ లైబిలిటీస్ ఎప్పుడు అరైజ్ అవుతాయి ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 సార్. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్ని చదవాలి. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ వర్సెస్ కంక్లూజివ్ ఎవిడెన్స్. ఏది ప్రైమా ఫేసి ఎవిడెన్స్, ఏది కంక్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ అదొకటి. నెక్స్ట్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, పార్ట్నర్షిప్ కి కోవర్నర్షిప్ కి తేడా ఏంటి, పార్ట్నర్షిప్ కి హెచ్యుఎఫ్ కి తేడా ఏంటి, పార్ట్నర్షిప్ కి ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్ ఎల్ఎల్సి ఇవన్నీ కూడా చదవాలి. నెక్స్ట్ ఆల్ 4 kinds ఆఫ్ పార్ట్నర్షిప్, జనరల్ పార్ట్నర్షిప్, పర్టికులర్ పార్ట్నర్షిప్ ఇలాంటివన్నీ 4 చదవాలి సార్. నెక్స్ట్ మైనర్ ఇన్ పార్ట్నర్షిప్, మైనర్ యొక్క రైట్స్ ఏంటి, మైనర్ యొక్క లైబిలిటీస్ ఏంటి పార్ట్నర్షిప్ లో. రిజిస్ట్రేషన్ సార్ సెక్షన్ 69 సార్. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే సో
ఫర్మ్ కాన్స్టిట్యూషన్ ఏదైనా చేంజ్ వచ్చాక సో వాళ్ళు వితౌట్ గోయింగ్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కెన్ దే మెయింటైన్ ఏ సూట్ అనేది ఒకటి చదవాలి సార్. నెక్స్ట్ సెక్షన్ 14 పార్ట్నర్షిప్ ప్రాపర్టీ అంటే ఏంటి, అందులో గుడ్ విల్ కాన్సెప్ట్ ఏంటి, సెక్షన్ 23, సెక్షన్ 24, సెక్షన్ 32 ఈ 3 సెక్షన్స్ కూడా ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ ఎల్ఎల్పి యాక్ట్ సార్. ఎల్ఎల్పి యాక్ట్లో ఇఫ్ దే వాంట్ టు టెస్ట్ సమ్ బేసిక్ కాన్సెప్ట్ సార్. పార్ట్నర్ అంటే ఎవరు, ఎల్ఎల్పిలో మినిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఎంతమంది ఉండాలి, సో వాట్ ఇఫ్ ద పార్ట్నర్స్ గా రెడ్యూస్డ్ బిలో టు, సో ఆ పార్ట్నర్స్ కాన్సెప్ట్ మొత్తం చదవాలి సార్. నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్ సెక్షన్ నెంబర్ 11 సార్. ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్ అండ్ కంటెంట్స్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్. నెక్స్ట్ సెక్షన్ 13 సార్. చేంజ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్, చేంజ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్. నెక్స్ట్ డిఫరెన్స్ సార్, ఎల్ఎల్పి వర్సెస్ పార్ట్నర్షిప్, ఎల్ఎల్పి వర్సెస్ కంపెనీ, ఇవి చదవాలి సార్. నెక్స్ట్ సోగా 1930. సో అయితే సోగాలో సార్, సో గూడ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ విత్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ కానీ ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్ కానీ అడగడానికి అవకాశం ఉంది సార్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ ఇచ్చేసి ఇదే టైప్ ఆఫ్ గూడ్ ఐడెంటిఫై చేయండి, అసెట్ చేయండి అని మిమ్మల్ని అడగవచ్చు సార్. నెక్స్ట్ డిఫరెన్సెస్ సార్, సేల్ వర్సెస్ హైర్ పర్చేస్, సేల్ వర్సెస్ బెయిల్మెంట్. నెక్స్ట్ సెక్షన్ 5 సార్, మోడ్ ఆఫ్ మేకింగ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. సెక్షన్ 6, సెక్షన్ 7, సెక్షన్ 8 అసలు సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే ఏంటి, వాట్ ఇఫ్ దట్ గాట్ డిస్ట్రాయిడ్ సార్. సబ్జెక్ట్ మ్యాటర్ డిస్ట్రక్షన్ అయితే ఏంటి, సబ్సిక్వెంట్ గా అయితే ఏంటి, ఇనిషియల్ గా అయితే ఏంటి. నెక్స్ట్ ఇంప్లైడ్ కండిషన్స్ అండ్ వారంటీస్ మీద ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది సార్, ఇంప్లైడ్ కండిషన్స్ అండ్ వారంటీస్ మీద. నెక్స్ట్ సెక్షన్ 25 రిజర్వింగ్ ద రైట్ ఆఫ్ డిస్పోజల్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ రుచ్ ఇట్ మే బి రిజర్వ్డ్. ఇది థియరీకి ఇంపార్టెంటే, ప్రాక్టికల్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ రిస్క్ ప్రైమా ఫేసి ప్రాసెస్ విత్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ బై నాన్ ఓనర్స్, నెమో డాట్ క్వార్టన్ హ్యాబిట్. ఈ వీటి మీద ప్రాక్టికల్ క్వశ్చన్ టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది సార్. సార్ ఇంకొకటి డ్యూరేషన్ ఆఫ్ ట్రాన్సిట్ అంటే ఏంటి, వెన్ ద రైట్ ఆఫ్ స్టాప్ ఈజ్ ఇన్ ట్రాన్సిట్ ఎక్సైజ్ చేసేటప్పుడు డ్యూరేషన్ ఆఫ్ ట్రాన్సిట్ అంటే ఏంటి, వెన్ డస్ దట్ ట్రాన్సిట్ కమ్ టు ఎన్ ఎండ్. ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. సో థియరిటికల్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో యూ హ్యావ్ టు గో త్రూ దట్. నెక్స్ట్ రైట్ ఆఫ్ లీన్ వర్సెస్ రైట్ ఆఫ్ స్టాప్ ఈజ్ ఇన్ ట్రాన్సిట్. నెక్స్ట్ రైట్ ఆఫ్ రీసేల్ ప్రాక్టికల్ క్వశ్చన్ కి ఇంపార్టెంటే, థియరీ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ రైట్స్ ఆఫ్ అన్పేడ్ సెల్లర్ అగెన్స్ట్ బయర్, రైట్స్ ఆఫ్ అన్పేడ్ సెల్లర్ అగెన్స్ట్ బయర్, నాట్ అగెన్స్ట్ గుడ్ సార్. ఇక్కడ రెమెడీస్ ఆఫ్ బయర్ అగెన్స్ట్ సెల్లర్, దట్స్ ద లాస్ట్ వన్. సో మిగతా ఏరియాస్తో పాటుగా ఇవి బాగా తరువుగా ప్రిపేర్ చేయాలి సార్. నెక్స్ట్ ఎన్ఐ యాక్ట్కి వచ్చేసాం సార్. ఎన్ఐ యాక్ట్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, దాని యొక్క ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి, ప్రామిసరీ నోట్ వర్సెస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ సెక్షన్ 64 ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్, దానికి ఒక ఎక్సెప్షన్ ఉంది, యూ హ్యావ్ టు గో త్రూ దట్ సార్. సెక్షన్ 117 రూల్స్ ఆఫ్ కాంపెన్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ డిజానర్, ఇది ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సో ఫైనల్కి వచ్చాం సార్. సో స్పెషల్ కాంట్రాక్ట్స్ గురించి లేటర్ మాట్లాడుకుంటాం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఫస్ట్ ఒక చిన్న చాప్టర్ నుంచి మనం చూసుకుంటే ఆఫర్ వర్సెస్ ఇన్విటేషన్ టు ఆఫర్. ఆఫర్ అంటే ఏంటి, ఇన్విటేషన్ టు ఆఫర్, దాని యొక్క ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కూడా ఒకసారి చూడండి సార్. ఆఫర్ యొక్క ఎసెన్షియల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అండ్ రివకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, దాని టైం లిమిట్స్, ఎప్పటిలోపు రివోక్ చేసుకోవాలి, యాక్సెప్టెన్స్ ఎప్పుడు రివోక్ అయినట్టు, ఆఫర్ ఎప్పుడు రివోక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ రివకేషన్ ఆఫ్ ఆఫర్, థియరిటికల్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ రాటిఫికేషన్ ఆఫ్ మైనర్స్ అగ్రిమెంట్, సో నో సబ్సిక్వెంట్ రాటిఫికేషన్ కుదరదు కదా సార్. సో ఆ కాన్సెప్ట్ చదవాలి సార్ మైనర్ లో. నెక్స్ట్ legal rules of valid consideration and doctrine of privity of contract. So what are the legal rules of valid consideration and doctrine of privity of contract యొక్క ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది సార్. సో థియరీ కూడా ఒకసారి చదవాలి. నెక్స్ట్ ఫ్రీ కన్సెంట్ సార్. ఈ చాప్టర్ వితౌట్ సీయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీ కన్సెంట్ లో ఈ టాపిక్స్ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్, మిస్రిప్రజెంటేషన్ మీద ప్రాక్టికల్ క్వశ్చన్స్, కోవర్షన్ వర్సెస్ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్ వర్సెస్ మిస్రిప్రజెంటేషన్, వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు సార్. సో సో ఈ అటెంప్ట్ కి ఫ్రీ కన్సెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అండ్ మిస్టేక్ అండ్ టైప్స్ ఆఫ్ బైలేటరల్ మిస్టేక్స్ అండ్ ఫ్రాడ్ మీద ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఆర్ అగ్రిమెంట్స్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ. వార్డ్ అగ్రిమెంట్స్ లో అగ్రిమెంట్స్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ అండ్ ఆల్సో అగ్రిమెంట్ ఇన్స్టెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ అగ్రిమెంట్ ఇన్స్టెంట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్, వీటి మీద ప్రాక్టికల్ క్వశ్చన్ టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది సార్. నెక్స్ట్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ వర్సెస్ వేజరింగ్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, వేజరింగ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి. నెక్స్ట్ కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్ ఫర్ ఎ వ్యాలిడ్ టెండర్ ఆర్ అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ లో చదవాలి సార్. నెక్స్ట్ జాయింట్ ప్రామిసెస్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వన్ జాయింట్ ప్రామిసర్. సో దీని మీద ప్రాక్టికల్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది సార్. సెక్షన్ 55 ఫెయిల్యూర్ టు పర్ఫార్మ్ ఎట్ టైం ఫిక్స్డ్, ఇది ఒకసారి చదవండి సార్. నెక్స్ట్ నోవేషన్, రిసిషన్, ఆల్టరేషన్, ఇవి మూడు అంటే ఏంటి, షార్ట్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ లిక్విడేట్ డ్యామేజెస్ వర్సెస్ పెనాల్టీ. సో ఇది ప్రాక్టికల్ క్వశ్చన్కి ఇంపార్టెంటే, థియరిటికల్ క్వశ్చన్కి ఇంపార్టెంట్, అంటే కాన్సెప్చువల్ క్వశ్చన్స్కి ఇంపార్టెంటే సార్. నెక్స్ట్ క్వాంటమ్ మెరిట్ అండ్ కేసెస్ వేర్ క్వాంటమ్ మెరిట్ అరైజెస్, ఇది కూడా అడగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సార్. క్వాంటమ్ మెరిట్ అండ్ వేర్ క్వాంటమ్ మెరిట్ సర్కమ్స్టాన్సెస్ వేర్ క్వాంటమ్ మెరిట్ అరైజెస్. నెక్స్ట్ కంటింజెంట్ కాంట్రాక్ట్ కి వేజరింగ్ కాంట్రాక్ట్ కి తేడా ఏంటి, క్వాజీ కాంట్రాక్ట్ అండ్ సాలియెంట్ ఫీచర్స్ ఆఫ్ క్వాజీ కాంట్రాక్ట్. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పెషల్ కాంట్రాక్ట్లకు వస్తున్నాం సార్. సో స్పెషల్ కాంట్రాక్ట్స్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ వర్సెస్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, డిఫరెన్స్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సెక్షన్ 146, సెక్షన్ 147 లైబిలిటీ ఆఫ్ కోష్యూరిటీస్ సార్, లైబిలిటీ ఆఫ్ కోష్యూరిటీస్. నెక్స్ట్ టెర్మినేషన్ ఆఫ్ బెయిల్మెంట్. నెక్స్ట్ రైట్ ఆఫ్ లీన్ లో
సో జనరల్ లీన్ అంటే ఏంటి, పర్టికులర్ లీన్ అంటే ఏంటి, దాని మీద ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడగడానికి కూడా అవకాశం ఉంది సార్. నెక్స్ట్ రైట్స్ ఆఫ్ పానీ, నెక్స్ట్ సెక్షన్ 177 ప్లెడ్జ్ వేర్ ద పానర్ హ్యాస్ ఎ లిమిటెడ్ ఇంట్రెస్ట్, సెక్షన్ 179. నెక్స్ట్ బెయిల్మెంట్ వర్సెస్ ప్లెడ్జ్ అండ్ ఇంప్లాయిడ్ ఏజెన్సీ మీద ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది సార్. నెక్స్ట్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ రాటిఫికేషన్ ఆఫ్ ఏజెంట్స్ అథారిటీ. సో నెక్స్ట్ సెక్షన్ 189 సార్, ఏజెంట్స్ అథారిటీ ఇన్ ఎమర్జెన్సీ అండ్ వ్యాలిడ్ ఏజెన్సీ ఇన్ ఎమర్జెన్సీ, అంటే ఇది థియరిటికల్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది సార్. సెక్షన్ 189 సబ్ ఏజెంట్ అండ్ సబ్స్టిట్యూట్ ఏజెంట్, కంప్లీట్ కాన్సెప్ట్ చదవాల్సిందే సార్, ఇంక్లూడింగ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సబ్ ఏజెంట్ అండ్ సబ్స్టిట్యూటెడ్ ఏజెంట్. నెక్స్ట్ పర్సనల్ లయబిలిటీ ఆఫ్ ఏజెంట్ టు థర్డ్ పార్టీ, అంటే జనరల్గా ఏజెంట్ థర్డ్ పార్టీకి లైబుల్ అవ్వడు, బట్ దెర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్, దాని మీద థియరిటికల్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది సార్. సో అకౌంట్స్ ఎగ్జామ్ యొక్క ఎమోషన్స్ లా పేపర్ మీద క్యారీ చేయడు సార్. సో 3.5 days ఉంది కాబట్టి దట్ ఈస్ గుడ్ టైమ్ టు రివైజ్. సో హోప్ఫుల్లీ యూ విల్ పాస్ విత్ ఫ్లయింగ్ కలర్స్. థ్యాంక్ యూ సో మచ్.